పాఠ్య పుస్తకాలలో ఉన్న క్యూఆర్ ఏమి తెలియజేయను అన్నాడు. దీన్ని కూడా ఒకసారి మనకి డిఎస్సి ఎగ్జామ్లు అడిగారు. ఈ క్యూఆర్ కోడ్కి సంబంధించి ఇది ఏం తెలియజేస్తుందని అడిగాడు. ఏం తెలియజేస్తుందండి? అనుబంధ సమాచారం, అవసరమైన సమాచారం, అవసరం లేని సమాచారం, అంత్య సమాచారం. మరి వీటిలో మరి క్యూఆర్ కోడ్ ఏం తెలుపుతుందయ్యా అంటే అనుబంధ సమాచారం లేదా అదనపు సమాచారాన్ని ఈ క్యూఆర్ కోడ్ తెలుస్తుంది. మనం చూసాం, మన టెక్స్ట్ బుక్స్లో కూడా ఎక్కువగా ఈ క్యూఆర్ కోడ్ని ఇవ్వడం జరిగింది. అంటే ప్రతి గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్లో ఈ క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ ఏం చెప్తుందయ్యా అంటే అదనపు అంటే ఆ లెసన్కి సంబంధించి అదనపు సమాచారం ఏమైనా ఉంటే కనుక ఆ క్యూఆర్ కోడ్ని. అయితే ఈ క్యూఆర్ కోడ్లు ఓపెన్ కావాలనుకోండి, దీక్ష యాప్లోకి వెళ్ళి దీక్ష యాప్ నుంచి ఈ యొక్క యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క క్యూఆర్ కోడ్ ద్వారా మనం ఈ యొక్క క్యూఆర్ కోడ్లో ఏ రకమైనటువంటి సమాచారం ఉందో తెలుసుకోవచ్చు. సో కాబట్టి మనకి దీక్ష యాప్ తీసుకొని ఆ దీక్ష యాప్ ద్వారా ఈ క్యూఆర్ కోడ్ని కనుక స్కాన్ చేసామంటే ఆ స్కాన్ ద్వారా అంటే ఆ పాఠానికి సంబంధించినటువంటి అదనపు సమాచారం మనకి తెలుస్తుంది. మరి క్యూఆర్ అంటే ఏంటండి? క్యూఆర్ అంటే క్విక్ రెస్పాన్స్ అనే అర్థం. సో కాబట్టి మనకి ఒక పాఠానికి సంబంధించి ఈ క్యూఆర్ కోడ్ ఉందంటే ఆ పాఠంలో ఉన్నటువంటి పాఠ్య పుస్తకంలో ఉన్నటువంటి అంశాలే కాకుండా అదనపు సమాచారాన్ని కూడా ఈ క్యూఆర్ కోడ్ సహకారంతో మనం తెలుసుకోవచ్చు. మరి దీన్ని దీక్ష యాప్ ద్వారా అంటే పాఠశాల విద్యకు కేటాయించినటువంటి దీక్ష యాప్ ద్వారా ఇలాంటి సమాచారం అంతా కూడా మనం తెలుసుకోవచ్చు. ఓకే.